హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హెయిర్ రీగ్రోత్ ఆయిల్ చూపిస్తాను అని. మీకు నాకు మధ్యలో ఉన్న ఒక టాపిక్ ఏంటి, నా హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను, ఇంట్లో ఉన్న వాటితోనే హెర్బల్గా హెల్దీగా, వంటింట్లో ఉన్న వాటితోనే చక్కగా నేను ఎలా ట్రై చేస్తూ ఉంటాను అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ చక్కగా మెయింటైన్ అవుతుంది. ఊడిపోవటం అన్నది ఉండదు, కానీ పెరుగుతుందా లేదా అన్నది జీన్స్ బట్టి ఉంటుంది అందరికీ. కానీ ఉన్న హెయిర్ని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏదైనా ఇప్పుడున్న పొల్యూషన్లోని మన స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ జాబ్స్ చేస్తూ ఉంటాం కదా. ఈ బిజీ లైఫ్స్లోని అట్లీస్ట్ వీక్ ఒక రోజైనా మనం మన హెయిర్ గురించి కానీ, మన స్కిన్ గురించి కానీ, మన హెల్త్ గురించి కానీ కేర్ తీసుకోవాలి. సో నేను అదే చేస్తూ ఉంటాను, మీకు షేర్ చేద్దాం, యూస్ఫుల్ అవుతుంది కదా. మెయిన్ ప్రాబ్లం అందరికీ హెయిరే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళకైనా, అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా అందరికీ హెయిర్ ప్రాబ్లం ఉన్నది. సో నా దగ్గర ఉన్న రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. నేను లాస్ట్ 20 years నుంచి నాకు మా అమ్మగారు ఇలా చేస్తూనే ఉంటారు. నేను అవే ఫాలో అవుతూ ఉన్నాను. ఇప్పుడు మంత్లీ నేను హెయిర్ ఆయిల్ ఇంట్లోనే రెడీ చేసుకుంటూ ఉంటాను కదా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని. అది మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు ఆగండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలాగా, మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పుడు మనం హెయిర్ రీగ్రోత్ ఆయిల్ చూసేద్దాం. ఇప్పుడున్న టెన్షన్, బిజీ లైఫ్స్లోనే ఆయిల్ రాసుకోవటమే ఎక్కువ అంటారా? కానీ తప్పకుండా ట్రై చేయండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా, కొంచెం కష్టపడాలి కదా. సో అదే ఇది. ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్లో నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అంటే క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను, తెలియని వాళ్ళకి తెలుగులో కూడా చెప్తాను. ఏం లేదు, మెంతులు ఇంట్లో ఉంటాయి, మెంతులు తీసుకోండి. ఉసిరికి పప్పు ఉంటుంది, అది ఆమ్లా అంటారు, అవి కూడా తీసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలో మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారో అంత. తర్వాత గోరింటాకు తీసుకోండి. తర్వాత మందార పువ్వులు దొరుకుతాయి మనకి, మందార పువ్వులు తీసుకోండి. కరివేపాకు, ఇవన్నీ ఇంట్లో ఉన్నవే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని, అది ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోని నేనైతే సిజమీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. గానుగు నుంచి తెప్పించిన ఆయిల్. మీకు కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. మీ దగ్గరలో ఏది అవైలబుల్గా ఉంది, మీరు ఎప్పుడు ఏది యూస్ చేస్తారో ఆ ఆయిల్లో కూడా ఇది ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసుకుని, ఆయిల్లోని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి సిమ్లో పెట్టి ఒక 10 to 15 minutes స్లోగా అలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అయ్యి, ఈ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ మనం హెయిర్కి రాసుకున్నట్లయితే మనకి చక్కగా హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ బ్లాక్గా ఉంటుంది. వైట్ హెయిర్ అనేది అంత ఎర్లీ స్టేజెస్లో మనకి కనిపించదు, బ్లాక్గా ఉంటుంది హెయిర్ అనేది. మెంతులు చాలా మంచిది హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళైతే మెంతులు నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా. సో అలాగే ఈ మెంతుల వల్ల కానీ, మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ప్రతి దానివల్ల మనకి బెనిఫిట్సే ఉంటాయి, కానీ 0% లాస్ మాట. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా అస్సలు ఉండవు. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఈ ఆయిల్ని. ఇంట్లోనే వెరీ సింపుల్, ఎంత టైం పట్టదండి, వెరీ సింపుల్. చాలా ఇంట్లోనే మనకి మందార చెట్లు ఉంటాయి, మన నైబర్స్ ఇంట్లోనే మందార చెట్లు ఉంటాయి. వెళ్ళి ఒక 4 పువ్వులు తీసుకుని, ఎండిపోయిన తర్వాత దేవుడికి పెట్టేసిన తర్వాత తీసేస్తాం కదా, ఆ పువ్వులే యూస్ చేసుకుంటే చాలు. ఆ మందార ఆకులైనా యూస్ చేయొచ్చు పువ్వులు దొరకకపోతే. నెక్స్ట్ గోరింటాకు ఇంట్లోనే ఉంటుంది, గోరింటాకు యూస్ చేయొచ్చు. కరివేపాకు యూస్ చేయొచ్చు. మనకి మెంతులు పోపుల డబ్బాలు డెఫినెట్గా అందరింట్లో ఉంటాయి కదా, ఆ పోపుల డబ్బాలో ఉన్న మెంతులు యూస్ చేయొచ్చు. ఇవన్నీ వేసేసి ఒక 10 to 15 minutes మెల్లగా బాయిల్ అవ్వనివ్వండి. కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ అనేది. అప్పటి వరకు దాన్ని స్లోగా కలుపుతూ లో ఫ్లేమ్లోని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత అది కూల్ అయ్యేంత వరకు అట్లానే ఉంచి, ఆ తర్వాత చక్కగా అవంతా ఫిల్టర్ చేసుకోండి. మంచి ఫిల్టర్ తీసుకొని, మీరు ఎందులో స్టోర్ చేయాలి అనుకుంటున్నారో అందులో ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు రాసుకుందాం అనేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకుని రాసుకోండి ఓపిక ఉంటే. లేదంటే అట్లా రాసుకున్నా ఏం అవ్వదు, మంచి బెనిఫిట్సే ఉంటాయి మనకి. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అట్లానే ఉంచుకోవచ్చు. 2 daysకి ఒకసారి హెయిర్ ఆయిల్ రాసుకుంటూ ఉండండి. ఈ రోజుల్లో హెయిర్ ఆయిల్ రాసుకోవటం అనేది ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్లే మెయిన్ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. 2 daysకి ఒకసారి ఆయిల్ రాసుకుంటూ ఉండండి, 2 daysకి ఒకసారి హెడ్ బాత్ చేస్తూ ఉండండి.
నేనైతే ఇగో ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ ఆయిల్‌ని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఎప్పుడైతే రాసుకుందాం అనుకుంటానో అప్పుడు కొంచెం కొంచెం బౌల్‌లోకి తీసుకొని రాసుకుంటూ ఉంటాను. ఆ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం కూడా నేను వీడియో పెట్టాను. ఒకసారి శుభ్రంగా వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనేది ఎలా అప్లై చేసుకుంటున్నానో చాలామంది అడుగుతున్నారు చూడండి. నేనైతే హెయిర్ కొంచెం ముందు చిక్లిప్పుకోకుండానే ముందు ఆయిల్ అప్లై చేసుకుంటాను. మొత్తం మొదలు నుంచి చివరి వరకు అప్లై చేసుకుంటాను. రూట్స్ అంతా బాగా వెళ్ళేంత వరకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను హెయిర్‌కి. ఎప్పుడు అలాగే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. కొంచెం ఒక 15 మినిట్స్ మై టైం మనది కాదు అనుకోని ఏవో సాంగ్స్ ప్లే చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు కూడా హెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చేసుకోండి. నేనైతే అలానే ఉంచేస్తాను ఒక 2 డేస్ వరకు. తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. అగోండి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ వరకు అలాగే రెస్ట్‌లో ఉంచుతాను. అప్పటి వరకు దాన్ని చిక్కులేమి విప్పను. ఎందుకంటే హెయిర్ అనేది ఊడిపోతుంది. రెస్ట్‌లో ఉంచిన తర్వాత అప్పుడు చిక్కులిప్పుతాను. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానో హెడ్ అంతా మసాజ్ చేసుకొని అలానే ఒక 1 అవర్ రెస్ట్‌లో ఉంచి ఆ తర్వాత చిక్కులనేది ఇప్పుకుంటూ ఉంటాను. ఆ చిక్కులిప్పుకునేది కూడా నేను వీడియో పెట్టాను. ఎలా చిక్కులిప్పుకోవాలి హెయిర్ లాస్ అవ్వకుండా అంటే హెయిర్ ఊడిపోకుండా. సో, లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటే మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బాయ్.